సూపర్ గా ఉంది. అందరికీ చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు. వెరీ హ్యాపీ. మా 2 సంవత్సరాల కష్టం, 2 years హార్డ్ వర్క్, 2 years హార్డ్ వర్క్ కి మేము ఈ రోజు రిజల్ట్ వెరీ హ్యాపీ. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో స్క్రీనింగ్ చూసుకున్నాం. అందరికి ఎనానమస్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుందని చెప్తే ఎవరో కూడా ఒక్క ఇది లేదు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మనిషికి ఈ సినిమా 100% కనెక్ట్ అవుద్ది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఎందుకంటే 2 సంవత్సరాలు మేము ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా. అందరికి ఎనానమస్ గా ఈ సినిమా నచ్చింది. అందరూ కూడా వెరీ హ్యాపీ ఉన్నారు. మా టీం అందరికి కంగ్రాట్ చేస్తూ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సోలో బాయ్ సినిమా రిలీజ్ అయింది. అందరూ ఆడియన్స్ లో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. గట్టిగా హిట్ కొడతాం భయ్యా సోలో బాయ్ సినిమాలో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా 17 years నుంచి 70 years వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మాత్రం చాలా అద్భుతంగా ఉంది. లేడీస్ గానీ, జెంట్స్ గానీ, పిల్లలు గానీ, పెద్దలు గానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. తప్పకుండా సోలో బాయ్ పెద్ద హిట్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మీడియా. సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉండింది. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన యూత్ సినిమాల్లో కల్లా ఒక మంచి సినిమా. అంటే ఎంతో మంది కాలేజీకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ మిగిలేది ఒక సోలో బాయ్ అని చెప్పి నిజంగా అందులో ఒక పెద్ద ప్రిన్సిపాల్ గారు చెప్పారు. నిజం అది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో మంది అంటారు, మీలో కూడా అంతే. కానీ ఆ పేరు తెచ్చుకున్నాడు ఎవడో ఒకడే ఉంటాడు అనేది సినిమా నిరూపించింది. నిజంగా మీరు మళ్ళీ సింగిల్ గా రాకండి, లవ్ అని తీసుకురండి. అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇలాంటి సినిమా చూస్తే మారుతారు. లవ్ గురించి కొంచెం అంటే ఎంకరేజ్ చేయమని కాదు, కానీ ఇలాంటి సినిమా చూస్తే కొంచెం యూత్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ లవ్ గురించి ఎంత ఫీల్ అయ్యాడు, ఎంత మదన పడ్డాడు అనేది సినిమాలో. కానీ సింగిల్ టేక్ లో చాలా పెద్ద డైలాగ్ చెప్పాడు భయ్య. నిజం గౌతమ్ కృష్ణ సూపర్. ఇప్పుడే ఎవరు అంటున్నారు గౌతమ్ కృష్ణ డ్యాన్స్ రాదంట అది అన్నాడు. ఆ రాదన్న వాళ్ళు తీసుకొచ్చి ఒకసారి నిలబెట్టండి. ఇక్కడ నేమని చెప్పండి, తెలుస్తుంది ఆ డ్యాన్స్ అనేది ఏంటి, డైలాగ్ చెప్తుంటే ఏంటి, బిగ్ బాస్ లో ఏంటి అని తెలుస్తుంది. కానీ ఎక్సలెంట్. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలో ఒక మంచి సినిమా అంటే మన సోలో బాయ్. నైస్ సినిమా. అతను ఓన్ స్టోరీ ఇది. అండ్ హిస్ అతనంత చిన్న పిల్లాడైనా కూడా అండ్ యాజ్ అ హీరో హీ హాస్ షోన్ దట్ వాట్ రియల్లీ అ హీరో కెన్ డూ. అది చేసి చూపించాడు ఈ మూవీలో. చాలా బాగుంది, చాలా నచ్చింది. అందరు చూడండి. వెరీ నైస్ మూవీ అండ్ మొత్తం ఫ్యామిలీ. As my mother, I'm actor Abhinav Janak, son of Sandhya Janak. So as my mother was just now telling, ee movie, first of all I should compliment the hero Gautam Krishna, who has written this story and then directed very well. And on producer Satish Garu, whose invitation we had come here, he's our family friend. It is actually depicting the middle class value, middle class life. మనం అయితే డే టు డేస్ ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తామో అదే అంతా కోయాగులేట్ చేస్తూ హీ హాస్ రిటన్ అ స్టోరీ. అండ్ ఐ థింక్ ఎవరైతే ఈ స్టోరీ ఈ మూవీ చూస్తారో కెన్ రిలేట్ టు దాట్. The realities, with harsh realities which we are facing, the financial difficulties and the hard work required to come up, and all that he has interwoven and shown very well in his writing, and the director brought it on the screen very well as per the writing. So I think can watch this movie. It's quite good. సోలో బాయ్ మూవీ చాలా బాగుంది. గౌతమ్ కృష్ణ అసలు మీ నుంచి ఇలాంటి యాక్టింగ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టింగ్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, అండ్ ఎస్పెషల్లీ ఎమోషన్ చాలా బాగుంది. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి హూ ఇస్ స్ట్రగ్లింగ్ ఇన్ లైఫ్ అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. డెఫినెట్ గా అందరూ చూడాల్సిన మూవీ, ఎస్పెషల్లీ యూత్. ఎలా అనిపించింది సోలో బాయ్? బాగుందండి, చాలా బాగుంది. అండ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ అబ్బాయి కనెక్ట్ అవుతారు మూవీకి. అండ్ సాంగ్స్ అవనివ్వండి, గౌతమ్ యాక్టింగ్ అవనివ్వండి, డాన్స్ అవనివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఆల్సో సో యూనిక్ అండ్ బ్యూటిఫుల్. త్రిలోక్, యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళి సోలో బాయ్ మూవీ చూడండి. ఇట్స్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఇన్ ద నియరెస్ట్ థియేటర్స్. సో ఎంకరేజ్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్ గైస్. చాలా బాగా చేశాడు గౌతమ్, అయితే ఇరగదీశాడు. అంటే ఈ యాంగిల్ చూడలేదు ఎప్పుడు ఇంత పర్ఫార్మెన్స్. హీ హ్యాస్ షోడ్ హిస్ ఆల్ వేరియేషన్స్, కాలేజ్ నుంచి, ఆఫీస్ నుంచి, హార్ట్ బ్రేక్స్ నుంచి, ఇమోషనల్. సో ఎవ్రీథింగ్ హీ హ్యాస్ షోడ్ అండ్ చాలా బాగా చేసావు గౌతమ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. మ్యూజిక్ అయితే నా ఫేవరెట్. సోలో బాయ్ డాన్స్ వేస్తూనే ఉన్నాం థియేటర్ లో, టైటిల్ సాంగ్. అసలు గౌతమ్ ఇప్పుడు చూడలేదు కదా డాన్స్ చేయడం, సో చాలా బాగా డాన్స్ చేశాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అందుకే డాన్స్ మామూలుగా చేయలేదు, చాలా బాగా చేశాడు. యా.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఎలా ఉంది సోలో బాయ్? సోలో బాయ్ సూపర్ గా ఉందండి, అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ. యా, ఏది బాగా నచ్చింది సినిమాలో? అంటే ఏది బాగా నచ్చింది అంటే యాజ్ అ ఆడియన్ గా నాకైతే ఓల్ సినిమా బాగా నచ్చింది. అంటే ఏదైనా సినిమా మనం చూసినప్పుడు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అరే ఈ యొక్క సీన్ బోర్, ఈ యొక్క సాంగ్ బోర్, ఇది అవసరం లేదేమో అలా అనిపిస్తుంది. కానీ సోలో బాయ్ లో నాకైతే ఏది బోర్ అనిపించలేదు. అన్ని చాలా అంటే ఆడియన్స్ కి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదంతా ఫుల్ ప్యాక్ గా ఉంది కాబట్టి నాకు అన్ని నచ్చిందండి. అండ్ ఎస్పెషల్లీ సోలో బాయ్ టైటిల్ ట్రాక్ అయితే అసలు అద్భుతంగా ఉంది. నిజంగా చూస్తుంటే మేమే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ చేశాడు. అండ్ దట్టు మా మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు, సందీప్ మాస్టర్. సో నెక్స్ట్ లెవెల్ అండి. సోలో బాయ్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ అన్ని అండి. బట్ నేను చెప్తున్నాను కదా, అసలు అదొక ఫ్లోలో సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అదొక ఫ్లో అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఎక్కడ బోర్ గానీ లేకపోతే అది గానీ అంటే ఆ డిఓపి వర్క్ గానీ ఆ మ్యూజిక్ గానీ ఎవ్రీథింగ్ వాజ్ సో స్మూత్ అనమాట. సో చాలా బాగుంది. మీరు ఎప్పుడు వస్తారు సోలో గర్ల్ గా? సోలో గర్ల్ గా ప్రస్తుతానికి రాలేను కానీ సోలో బాయ్ గా మా గౌతమ్ గారు వచ్చాడు కాబట్టి డూ సపోర్ట్ హిమ్. యా, థ్యాంక్ యూ అండి. సోలో బాయ్ అంటే జనాలు ఏమంటున్నారు, ప్రతి వాళ్ళు సోలో బాయ్ కి వెళ్ళాలి, మిగతా సినిమాను వాకౌట్ చేద్దాం అంటున్నారు. ప్రొడ్యూసర్ గా మీరు చెప్పండి. లేదండి, మేము ఒక మంచి సినిమా చేసాం, వెరీ హ్యాపీ. పీపుల్ ఎలా తీసుకుంటారన్నది వాళ్ళ డిసిషన్ కదండి. మేమైతే మాకున్న దాంట్లో ది బెస్ట్ కంటెంట్ ఇచ్చాం, మంచి క్వాలిటీ సినిమా చేసామని నేను డే 1 నుండి చెప్పుకుంటూ వచ్చాం. అన్ని విధాలుగా అందరూ ఎనానమస్ గా ప్రతి ఒక్కళ్ళు చాలా మంచి సినిమా, అందరూ చూసే సినిమా, ఫ్యామిలీస్, పిల్లలు ఎవ్రీవన్ వాచ్ చేయాలని అందరూ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ చెప్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియా పీపుల్ కూడా చాలా జెన్యున్ గా చెప్తున్నారు, సార్ మీ సినిమా సూపర్ హిట్, ఈ ఫ్రైడే మీదని అంటే వెరీ హ్యాపీ అనిపిస్తుంది. నలుగురితో చూసుంటారు, ఫ్యామిలీతో చూసుంటారు, ఇప్పుడు ఆడియన్స్ తో చూసినప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? వెరీ హ్యాపీ, ఎక్సైట్మెంట్. ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియన్స్ తో అందరితో చూడడం అనేది. బయట ఆడియన్స్ కూడా చాలా మంది వచ్చారు మా షోకి, మా వాళ్ళు చాలా తక్కువ. టోటల్ స్క్రీన్ లో ఒక 30 మెంబర్స్ మా వాళ్ళు ఉంటే మొత్తం థియేటర్ అంతా ఫుల్ అయింది అవుటర్స్ తోనే. అవుటర్స్ అందరూ ఎనానమస్ గా పాజిటివ్ చెప్తున్నారు. ఐఎమ్ వెరీ ఎక్సైట్మెంట్, వెరీ హ్యాపీ. అంటే ఈ ఎంజాయ్మెంట్ లోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే? అలా ఏం లేదండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది డెఫినెట్ గా. అంత స్క్రిప్ట్ వర్క్ అయ్యే జరుగుతుంది. వెరీ సూన్ రివీలింగ్, వెరీ సూన్, నియర్ బై దసరా టైంలో అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఆడియన్స్ తో చూసినప్పుడు సోలో బాయ్? ఒక ఫ్యామిలీతో ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. మూవీ ఫ్యామిలీ ఒకటి, ఆడియన్స్ అనేది ఇమ్మీడియట్ ఫ్యామిలీ. నాకు ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా రోజులైంది అందరితో కలిసి సినిమా చూసి, చాలా సంతోషంగా. అందులో నేను కూడా ఒక పార్ట్ ప్లే చేసినందుకు అండ్ ఇట్ ఫీల్స్ సో గుడ్ యాక్చువల్లీ. సినిమా బాగుంది, చూడండి. చాలా మంది అంటే ఈ శుక్రవారం ఒక 6-7 సినిమాలు రాని వాళ్ళకి రప్పించడానికి ఏం చెప్తారు? అదే చెప్తున్నాను, ప్రతి సినిమా చూడడానికి రావాలి. కొన్ని సినిమాల్లో హ్యాపీనెస్ ఉంటుంది, కొన్ని సినిమాల్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ సినిమాలో ఒక స్ట్రెంగ్త్, ఒక విల్ పవర్, ఒక మధ్య తరగతి, ఒక మిడిల్ క్లాస్ అనే దీని మీద చేశారు. గివప్, డ్రీమ్స్ గివప్ చేయకూడదు. ఒకసారి ఫెయిల్ అయ్యారు, 2 సార్లు ఫెయిల్ అయ్యారని కాదు. ఫెయిల్యూర్ ఈజ్ ఏమంటారు ప్రాసెస్. గెలుపు అనేది దట్ విజన్ అండ్ డ్రీమ్. సో ఇట్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ మీరు క్యారీ చేస్తారు డెఫినెట్లీ. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎడిటింగ్ బాగుంది, అండ్ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అందరూ చిన్న సినిమా అంటున్నారు కానీ సినిమా చూసినంతసేపు సినిమా చూస్తున్నాము, దాని నుంచి ఏం క్యారీ చేస్తామని పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ రండి. అంటే నేను చెప్పినందుకు సినిమా అయితే ఇవాళ రేపు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఆర్టిస్టులు చెప్పారో ప్రొడ్యూసర్ చెప్పారో అని సినిమాలకు ఎవరు రావట్లేదు. వచ్చి ఫీల్ అయ్యి సినిమా ఎలా ఉందో చూడండి, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. బట్ మై ఫీలింగ్ ఈస్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్ అండ్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ.